అయ్యో లేదు చారు, నేను కాసేపాగి నిప్పుల గుండం తొక్కుతాను. అది వీలు కాదమ్మా. నెత్తురు కారుతున్న కాళ్లతో నిప్పుల గుండం తొక్కడం శాస్త్రానికే విరుద్ధం. మా వారికి కాళ్ళు రావాలని మొక్కుకున్నాను. మరి నా మొక్కు పరిస్థితి ఏంటి? దానికి ప్రత్యామ్నాయం ఆలోచిద్దామమ్మా. అయ్యో పెద్దమ్మా, మీ తపన నాకు అర్థమవుతుంది, కానీ గుళ్ళో తప్పదు. ఏ రామా, ముందు పెద్దమ్మని పక్కకు తీసుకెళ్ళండి, విశ్రాంతి తీసుకుంటుంది. పదమ్మా. సార్ రండి. అమ్మయ్యా, రామలక్ష్మిని ఇక్కడ లేకుండా చేశాం. ఇప్పుడు నేను అనుకున్న అస్త్రాన్ని ప్రయోగిస్తే సక్సెస్ అవుతాం. పాపం పెద్దనాన్న కోసం నిప్పుల గుండం ఏర్పాటు చేసింది పెద్దమ్మ. తన మొక్కు తీరితే బాగుండని అనిపిస్తుంది. పూజారి గారు, ప్రత్యుమ్నాయం అని అన్నారు కదా, నేను తొక్కచ్చా? రక్త సంబంధీకులు ఎవరైనా చేయొచ్చమ్మా. చూషో, నా కళ్ళుంటే నేను చేసేదాన్నే. అయినా నాది రక్త సంబంధం కాదు కదా, నేను తొక్కినా ఉపయోగం లేదేమో. ఇంకెవరైనా ముందుకు రండి. నేను నడుస్తాను పూజారి గారు. కుదరదు బాబు, ఆడవాళ్ల మొక్కు ఆడవాళ్లే తీర్చాలి. అయ్యో ఆద్య, నువ్వు నడవగలవా? అమ్మచారు, నువ్వు మామూలు దానివి కాదే. ఏంటి సమాధానం లేదు? పెద్దమ్మ కోసం నువ్వు చేయలేవా? నీ ప్రేమ అంతా మాటలకేనా? నిప్పుల గుండం నేను తొక్కుతాను. ఆద్య వద్దు. ఏం పర్వాలేదు శ్రీను. పెదనాన్న పెద్దమ్మల కోసం నేను ఇది కూడా చేయలేకపోతే నేను వాళ్ళ అమ్మాయిగా ఆ ఇంట్లో ఉండడంలో అర్థమే లేదు. ఆ మాత్రం చేయలేనా?